హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహేశ్వరి. ఫెడికస్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారి గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటి వరకు ఆయన స్టూడియోకి వచ్చి కొన్ని వందల అనారోగ్య సమస్యలకు తగిన సలహాలు సూచనలు ఇస్తూ వచ్చారు. అవి రాకుండా హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అని కూడా మనకు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు మనం డైరెక్ట్ గా ఆయన హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. డాక్టర్ భరద్వాజ్ గారు లోపలే ఉన్నారు. వారిని అడిగి మరి అనారోగ్య సమస్యలకు సంబంధించి ఆయన ఈ రోజు మాట్లాడదాం రండి. హాయ్ సార్. హాయ్ మేడం. యా ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? యా సార్, సూపర్. ఈ రోజు ఎప్పుడు మీరే మా స్టూడియోకి వస్తారు, బట్ ఈ రోజు మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాము. ఏం లేదు సార్, చాలా డౌట్స్ ఉన్నాయి మాకు హోమియోపతి గురించి. ఇవి మావి కాదు, బేసిక్ గా పబ్లిక్ డౌట్స్ అన్నమాట. ఈ రోజు దాని గురించి ఒక క్లారిఫికేషన్ తీసుకుందామని ఇక్కడ దాకా వచ్చాము. మరి మాట్లాడదామా సార్? తప్పకుండా. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహేశ్వరి. ఈ రోజు మనము భరద్వాజ్ గారితో ఉన్నాం ఫెడికస్ హోమియోపతిలో. ఈ రోజు మన టాపిక్ కిడ్నీ స్టోన్ గురించి మాట్లాడతాం. చాలా మంది కిడ్నీ స్టోన్ కి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఫామ్ అవుతుంది అనేసి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. అలా ఎందుకు అవుతుంది, అలా కాకుండా ఉండాలంటే మనకు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనేది సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. కిడ్నీ స్టోన్స్ అన్నవి ఇప్పుడు మిడిల్ ఏజ్ నుంచి కూడా చాలా మందికి ఉంటున్నాయి. సో కిడ్నీ స్టోన్స్ ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇంకా మేము లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే, లేదా అంటే సర్జరీ చేయించుకోవాల్సిందే అని అంటూ ఉంటారు. కొంతమంది సర్జరీ చేయించుకున్నా కూడా మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కిడ్నీ స్టోన్స్ రావడానికి రీజన్ ఏంటో చెప్తారా? సో కిడ్నీ స్టోన్స్ రీజన్ ఎందుకు వస్తాయంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి మ్యామ్. ఒక్కొక్క రీజన్ ఏంటంటే కొంతమందికి మెటబాలిక్ డిజార్డర్స్ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది ఎక్కువ యూరిన్ పోయారు, స్టాక్ అలానే పెట్టుకుంటారు, అప్పుడు కూడా రావచ్చు. కొంతమంది కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, స్టూరువేట్ స్టోన్స్ అంటాం, అవి ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. సో ఎక్కువ కాల్షియం డిపాజిట్స్ కానీ లేకపోతే తక్కువ కాల్షియం తీసుకోవడం వల్ల కూడా వస్తాయి. కొన్ని స్టోన్స్ ఎందుకు వస్తాయంటే అంబులేటరీ పొజిషన్ అంటాం అన్నట్టు. ఏంటంటే వీళ్ళకి ఏదన్నా చిన్న యాక్సిడెంట్ అయ్యి అంబులేట్గా ఉన్నారంటే ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పుడైతే నడవకుండా ఉంటారో అప్పుడు బోన్లోంచి మొత్తం కాల్షియం బయటకు వచ్చి స్టోన్స్గా మారే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో చాలా రీజన్స్ ఉన్నాయి, కొన్ని వందల రీజన్స్ ఉన్నాయి స్టోన్ ఎందుకు వస్తుంది అనేది. అదేవిధంగా స్టోన్స్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి. కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అని, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అని, స్టూరువేట్ స్టోన్స్ అని, అదేవిధంగా స్టాగాన్ స్టోన్స్ అని, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. మెయిన్గా ఫస్ట్ వీళ్ళు చేసే ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా జనరల్ పబ్లిక్ ఏదో జనరల్ చెకప్ ఏదో చేయించుకుంటారు. జనరల్ చెకప్ చేయించుకునేటప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్స్రేనోలో లేకపోతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ రెగ్యులర్గా చేయించుకుంటుంటారు. చూసినప్పుడు కిడ్నీలో చిన్న స్టోన్స్ ఉంటాయని అంటారు. వీళ్ళు భయపడి ఒక అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏం చెప్తారు, సో స్టోన్స్ పెద్దగా లేవు, 5 mm ఉంది, దీని గురించి పట్టించుకోదండి, వదిలేసేయండి, ఇవి పెద్దగా అయినాకరండి సర్జరీ చేస్తామంటారు. ఇక్కడ వీళ్ళు చేసే మెయిన్ తప్పు ఇదే. సో వీళ్ళకి గన స్టోన్స్ ఉంటే ఎందుకు వాళ్ళు అలా చెప్తారంటే వాళ్ళకి మెడిసిన్ లేదు, స్టోన్స్ని కరిగించే కెపాసిటీ వాళ్ళ మెడిసిన్స్లో లేదు. వాళ్ళకి ఏంటంటే స్టోన్స్ అన్ని పెద్దగా అయిపోయిన తర్వాత, పెయిన్ వచ్చిన తర్వాతనో, హైడ్రోనెఫ్రోసిస్ వచ్చిన తర్వాతనో, కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాతనో, లేకపోతే బాగా ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పిలిచి దాన్ని ఓపెన్ చేసి సర్జరీ చేసి పంపిస్తారు. కానీ హోమియోపతిలో అలా కాదు. హోమియోపతిలో ఏంటంటే ఏ స్టేజ్లో అన్నా ఉండని, సో సివియర్ స్టేజెస్ వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యి ఇంకా యాంటీబయాటిక్స్ తప్పవనుకున్న స్టేజ్లో తప్పితే ఏ స్టేజ్లో అయినా హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉంటుంది అనమాట. సో ఇనిషియల్ స్టేజ్లో వీళ్ళు వస్తే ఏమవుతుందంటే ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. 5 mm స్టోన్ ఉంది, అది వాళ్ళు వెళ్ళిపోండి అంటే ట్రీట్మెంట్ లేదు వెళ్ళిపోండి అంటారు. ఆ స్టేజ్లో అని వస్తే ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ ద్వారా స్లోగా కరిగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months ట్రీట్మెంట్ తీసుకున్నారు, 3 months తీసుకున్నారు, 5 mm నుంచి 4 mm వస్తుంది, 4 mm నుంచి 3 years, అలా స్లోగా డిసపియర్ అయిపోతుంది, లేకపోతే యూరిన్ నుంచి పడిపోతుంది. అవన్నీ హోమియోపతితో పాసిబుల్ అనమాట. సో ఏ స్టేజ్లో ఉన్న స్టోన్ సో స్లోగా కరిగించవచ్చు. సో మరీ పెద్ద స్టోన్స్ అయిపోయి వాళ్ళకి యూరినరీ బ్లాడర్లో అబ్స్ట్రక్ట్ అయ్యి, లేకపోతే బాగా హైడ్రోనెఫ్రోసిస్ వచ్చి, బాగా ఇన్ఫెక్షన్ వచ్చి, లేకపోతే కిడ్నీ బాగా డ్యామేజ్ అయ్యి, అటువంటి స్టేజెస్లో తప్పితే ఇంకా ఏ స్టేజెస్లోనా సర్జరీ లేకుండా కిడ్నీ స్టోన్స్ అనేది హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అవి ఏ రకమైన స్టోన్స్ అయినా. వీళ్ళు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అలోపతిలో దీనికి ట్రీట్మెంట్ లేదు, సర్జరీ మాత్రమే. సర్జరీ వరకు పోకుండా ఉండాలంటే హోమియోపతి అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఇవన్నీ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము కిడ్నీ స్టోన్స్ని రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేస్తుంటాం. Fidicus Homeopathy.